బిగ్ బాస్ సీజన్ 8 లో మొత్తానికి 5గురు ఫైనలిస్టులు సెట్ అయిపోయారు. విష్ణుప్రియ ఎలిమినేషన్ తో అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబిల్ 5గురు ఫైనలిస్టులుగా నిలిచారు. అయితే ఆదివారం ఎపిసోడ్ లో వీళ్ళని నాగార్జున ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. మీరే కనుక విన్నర్ అయ్యి ప్రైజ్ మనీ గెలిస్తే దాంతో ఏం చేస్తారని నాగార్జున అడిగారు. అయితే అన్ని సీజన్లోనూ దాదాపు 80% మంది తమ సొంత అప్పులు తీర్చుకోవడానికి లేదా అమ్మ నాన్నలకి ఇల్లు కట్టించడానికో లేక తమ కెరీర్ కోసం వాడుకుంటామని చెబుతారు. అయితే చివరి సీజన్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తన మొత్తం ప్రైజ్ మనీని ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా రైతులకి పంచి పెడతాను అంటూ చాలా సార్లు చెప్పాడు. నిజానికి తను విన్నర్ అవ్వడానికి ఆ మాట కూడా ఎంతో కొంత సహాయం చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఆ ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పల్లవి ఇచ్చాడో లేదో అనేది ఆడియన్స్ అందరికీ తెలిసిందే. ప్రైజ్ మనీ విన్ అయితే అందులో నుండి 10 లక్షల రూపాయలు గంగావకు ఇస్తానని గౌతమ్ చెప్పాడు. మిగిలిన డబ్బును వాళ్ళ అమ్మ కోసం కేటాయిస్తానని చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను బయటపెట్టారు. చూశారు కదా.